శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ భక్త పరిపోషక సార్వభౌమ శ్రీరామచంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీరామ రామ ఆనందధామ సీతామాత మనోభిరామ రణరంగ భీమ సాకేత రామ ఆదర్శమూర్తి హే సార్వభౌమ రాజీవలోచన హే మేఘశ్యామ పురాణ పురుష రాజలలామ అగణిత గుణగణ సీతాభిరామ మోహన రూప అనంతనామ కౌసల్యతనయ కోసల రామ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
తిరుపతి కోదండరామస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనాడు 5వ రోజు ఉదయం ఆ కోదండరాముడు చక్కటి ఆ పల్లకిలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. భక్తుల కోలాటాల నడుమ భగవంతుడు ఈ ఉత్సవాన్ని జరిపించుకుంటున్నాడు. ముఖ్యంగా ఆ మంగళ వాయిద్యాలు మారుమ్రోగుతుండగా అదే ప్రకారం అర్చక స్వాములందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉండగా లోపలి నుండి ఈనాడు ప్రతిరోజు కూడా వాహన మండపం నుండి భగవంతుడు బయలుదేరితే ఈనాడు లోపలి నుండి స్వామి బయలుదేరుతాడనమాట. చక్కటి పల్లకిలో పెద్దజీయర్ స్వామివారు వారి యొక్క శిష్య బృందంతో సిద్ధంగా ఆ స్వామివారికి సకల కైంకర్యాలను చేయడానికి వారు కూడా వెంచేస్తూ ఉన్నారు. ఎంత ఆ దంత పల్లకి పుష్పశోభితమైనటువంటి పల్లకి కదా అది. ఎంతో హృదయంగా ఎంతో మనోజ్ఞంగా ఉన్నటువంటి ఆ పల్లకిని తీర్చిదిద్దడం, అదే ప్రకారం ఆ శ్రీవైష్ణవ సంప్రదాయానికి ముఖ్యభూతులైనటువంటి రామానుజుల వారి యొక్క సంప్రదాయాన్ని అనుసరించేటువంటి స్వాములందరూ కూడా భగవత్ సేవకు భగవత్ కైంకర్యానికి దివ్య ప్రబంధ పారాయణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేపివా మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారదా అని చెప్పిన రీతిగా భగవంతుడు ఎక్కడో ఉండడు. యోగుల యొక్క హృదయంలో ఉంటున్నాడా? కాదట. నాహం వసామి వైకుంఠే న యోగి హృదయేపివా, లేక వైకుంఠంలో ఉంటున్నాడా? కాదు. నేను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను అంటే ఆ తిరుపతి కోదండరామస్వామి వారి దేవాలయంలో కోదండరాముడిగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాను అని భగవంతుడు చెప్పుకున్నాడు. ఎందుకంటే భక్తుల కోలాటాల నడుమ భగవంతుడు. అదే ప్రకారం ఆ భగవంతుణ్ణి సేవించడానికి ఎంతో ఆ భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి పల్లకిని అక్కడ మోసేటువంటి వాళ్ళు ఎంత సౌభాగ్యవంతులు. అందరికీ ఆ భాగ్యం కలుగుతుందా? వాహన మోతగాళ్ళు వాళ్ళకి ఇటువంటి భాగ్యం కలిగినది భగవంతుణ్ణి సేవించుకోవడానికి, భగవంతునికి విశేషమైన కైంకర్యం చేయడానికి. కనుక ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ వాహన సేవను మనం వీక్షిస్తూ ఒక్కసారి రాముని యొక్క వైభవాన్ని తెలుసుకోవాలి. రామా అని చెప్తేనే మన యొక్క తనువు పులకితమవుతుంది. రామా అని చెప్తేనే మన యొక్క మనస్సు పూతమవుతుంది. రామా అని చెప్తేనే సమస్త పాపములు కూడా తొలగుతాయి. ఆ నారీమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ కోలాటాలను చేస్తూ ఉన్నారు. రామనామాన్ని వాళ్ళందరూ కూడా అక్కడ కీర్తిస్తూ రామనామము రామనామము రమ్యమైనది రామనామము అని చెప్పిన రీతిగా రమంతే యోగినః అస్మిన్నితి రామః అన్నారు. అంటే అందరు రమంతే యోగినః అస్మిన్ అంటే రామనామం చేత వాళ్ళందరూ కూడా ఎంతో పవిత్రులవుతున్నారన్నమాట. అటువంటి అత్యద్భుతమైనటువంటి రామనామాన్ని కీర్తిస్తూ రామో రామో రామయితి ప్రజానాం అభవన్ కథాః రామభూతం జగదిదమని చెప్పిన రీతిగా ప్రతి ఒక్క భక్తుని నోట రామనామమే. ప్రతి చోట కూడా రాముడే ఉన్నాడు. ఈ లోకంలో రామాలయం లేనటువంటి ప్రదేశం లేదు. చిన్న చిన్న గ్రామాల్లో కూడా రామదేవాలయం ఉంటుంది. విశేషంగా అంటే రాముణ్ణి కొలవనటువంటి భక్తుడు ఎవరు లోకంలో ఉండడు. రాముణ్ణి కొలవకుండా ఎవడైతే ఉంటాడో అతడు భక్తుడు కూడా కాదని కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. అటువంటి ఆ రామభద్రుడు ఈనాడు ఆ దంత పల్లకిలో అలా తిరుపతి కోదండరామస్వామి వారి యొక్క దివ్య దేవాలయం నుండి లోపల నుండి అలా బయటికి వస్తూ భక్తుల్ని అనుగ్రహించబోతున్నాడు. ముఖ్యంగా మనం ఆ రామభద్రుణ్ణి స్మరిస్తూ ఉంటే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతియే నమః అన్న రీతిగా చక్కటి దర్పణం ఈ అద్దం కూడా అక్కడ పెట్టబడి ఉన్నది. అంటే రాముడు ఎటువంటి వాడు?
సాక్షాత్ మన్మథమన్మత ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేర మహతాయాంతం రామం చత్రావృతం అన్నదిగా రఘువీరం మహాబలం ఆ నీలమేఘశ్యామ బౌలు దేహమువాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిధి అయిన కంఠంబు గలవాడు అన్న రీతిగా ఆ రాముణ్ణి అందరూ స్తోత్రం చేస్తూ ఉంటారు. విశేషంగా చిలుక కూడా అక్కడ అలంకరించబడి ఉన్నది ఆ పుష్ప మాలతో పాటు. ఎందుకంటే మోహిని అవతారంగా ప్రతి చోట కూడా 5వ రోజు స్వామి ఇటువంటి అవతారాన్ని స్వీకరిస్తాడు. పల్లకి సేవ నాడు మోహిని అవతారంతో స్వామి అక్కడ ఆనాడు ఆ దానవులు ఎప్పుడైతే కొట్టుకుంటూ ఉన్నారో దేవతలకు న్యాయం చెయ్యాలి, లోక సంరక్షణం చెయ్యాలని చెప్పి దానవులకు దక్కనీయకుండా అమృతాన్ని పంచిపెట్టినటువంటి ఆ వైనాన్ని తిరిగజేసేటువంటి అత్యద్భుతమైనటువంటి మోహిని అవతారం కదా. మెల్లగా స్వామి ఆ లోపల నుండి బయటికి వచ్చి భక్తులు అందరూ కూడా విశేషంగా దర్శించుకునే రీతిలో స్వామి వేంచేసి ఉన్నాడు. ఆ కౌసల్య నందవర్ధన అన్న రీతిగా ఆనాడు ఆ కౌసల్య యొక్క ఆనందాన్ని ఇనుమడింపజేశాడు. పుష్ప సోయగం అంటే వివిధ రకాలైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆ పుష్పాలతో విశేషంగా అలంకరించబడినటువంటి దివ్య దేవాలయం, దివ్య వాహనం కూడాను. ముఖ్యంగా భగవంతుడు అలంకార ప్రియుడు, భగవంతుడు అక్కడ పుష్పప్రియుడు కూడా. అటువంటి ఆ అద్భుతమైనటువంటి పుష్పాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా మనం అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ, ఆ గరుత్మంతుడు విశేషంగా భగవంతుని సేవిస్తూ ఉన్నాడు. అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయాపుష్పం క్షమాపుష్పం విశేషత, దానం పుష్పం తపపుష్పం అనే రీతిగా ఏవం అష్టవిధం పుష్పం అన్నారు. మనం ఇటువంటి ప్రకృతిలో వికసించినటువంటి పుష్పాలని మాత్రం కాకుండా కొన్ని పుష్పాలని కూడా మనం విశేషంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఆ పుష్పాన్ని సమర్పించాలట. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం దర్శించుకుంటామో ఆ సమయంలో అహింస అనేటువంటి పుష్పాన్ని సమర్పించు. అహింస అంటే ఏమిటి అన్నారు? ముఖ్యంగా ఎవ్వరిని కూడా మనస వాచ కర్మణ హింసించనుగాక హింసించను స్వామి అని మనం ప్రతిజ్ఞ చెయ్యాలట. అది చేస్తే చాలు భగవద్ అనుగ్రహం మనకు కలుగుతుంది కదా. అహింస ప్రథమం పుష్పం ఇంద్రియ నిగ్రహ. పుష్పం అంటేనే వికసించడమే పుష్పాన్ని యొక్క ఇదనమాట. అందువల్ల పుష్పం ఇంద్రియ నిగ్రహ అన్నప్పుడు ఈ చిన్నపిల్లలు, ఈ బాలికలు వాళ్ళు చేసినటువంటి పుణ్య విశేషమేమో కానీ ఈనాడు అత్యద్భుతంగా వెలుగొందేటువంటి ఆ కోదండరాముడిగా మనకు దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి ఆ రామభద్రునికి సేవ చేస్తూ ఉన్నారు. పుష్పం ఇంద్రియ నిగ్రహ అన్నప్పుడు ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యం. ఇంద్రియాలు మనల్ని ఎప్పుడూ కూడా ఏదో ఒక విషయంలో ప్రేరేపిస్తూ ఉంటాయి. కానీ ఆ ఇంద్రియాలని తమ యొక్క అదుపులో ఉంచుకోవడమే సామర్థ్యం కనుక అటువంటి పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం. సకల ప్రాణులయందు కూడా మనం దయను కలిగి ఉండాలి, ఎవరిని నొప్పించకూడదు. అది ఒక పుష్పం అన్నమాట. సర్వభూత దయా పుష్పం క్షమాపుష్పం విశేషత. రాముల వారిని దర్శించుకుని తరిద్దాం. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక, నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత,
భాసురయజ్ఞరక్షక భరతాగ్రజా కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత భాసురయజ్ఞరక్షక భరతాగ్రజా రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ రాసికెక్కు కోదండ రచన విద్యాగురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక కారుణ్యరత్నాకర కాకాసురవరద కారుణ్యరత్నాకర కాకాసురవరద సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను నమో నమో జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయః ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కరః. తిరుపతి కోదండరామస్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలలో 5వ రోజు కోదండరాముడు పల్లకిలో ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆ రాముని యొక్క వైభవం ఏమిటి అన్నప్పుడు ఆచార్య సార్వభౌమునటువంటి వేదాంత దేశికుల వారు జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయః అని పేర్కొంటూ రాముడు ఆశ్రితుల యొక్క సంత్రాసం, ఆశ్రితులంటే ఎవరు, నీవే తప్ప ఇతప్పరం బెరుగన్న రీతిగా భగవంతుణ్ణే ఎల్లప్పుడూ కూడా ఆశ్రయించేవాళ్ళు ఆశ్రితులు అనబడతారు. ఆశ్రితుల యొక్క సంత్రాసం, భయం అనేటువంటి ధ్వాంతం అంటే అంధకారం. ఈ అంధకారాన్ని విధ్వంసనం నశింపజేసేటువంటి ఉదయించినవాడు. ప్రభావాన్ సీతయాదేవ్యా అంటే సీతయా ప్రకాశించు సీతాదేవిచే కాంతిని గలవాడు. పరమ వ్యోమ భాస్కర లోకంలో సూర్యుడు ప్రత్యక్ష దేవత. ప్రత్యక్ష దేవత అయినటువంటి సూర్యుణ్ణి మనం ప్రతిరోజు కూడా నమస్కరిస్తూ ఉన్నాం. అతడు వెలుగునిచ్చువాడు. భాస్కరుడు, దివాకరుడు, ఆదిత్యుడు అని
అతన్ని పిలుస్తూ ఉన్నాం మనం. సూర్యుడు ఉదయించకపోతే లోకమంతా కూడా అంధకారంతోనే ఉంటుంది. అందువల్ల సూర్యోదయం కొరకు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉంటారు. అర్ఘ్యప్రదానం ఆహ్నికమనేటువంటి ఆ నిత్య కర్మ అనుష్ఠానం కొరకు. అటువంటప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని, అంధకారాన్ని పారదోలేటువంటి సూర్యుడికి కూడా అధిపతి ఎవరు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు. భీషాస్మాద్వాతపవతే భీషోదేతి సూర్య. సూర్యుడు భగవంతునికి భయపడి సమయానికి ఉదయిస్తూ ఉన్నాడు, సమయానికి అస్తమిస్తాడు. ఇది మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. భగవంతుణ్ణి కోటి సూర్య సమప్రభ అంటారు. అంటే ఒక్క సూర్యుడినే మనం చూడలేము. కోటి సూర్యుడు ఒకేసారి కలిస్తే ఎంత తేజస్సు, ఎంత ప్రకాశము ఉంటుందో అటువంటి ప్రకాశకుడు ఇక్కడ స్వామి. ఆ కోదండరాముణ్ణి ఎంతో చక్కగా అలంకరించి అలా తిరుమాడ వీధుల్లో ఊరేగింపు చేస్తున్నారు. గజరాజులు ముందుకు సాగగా ఆహా మందస్మిత పదనంతో రామభద్రుడు స్మితపూర్వభాషి అన్న రీతిగా ఎంతో చక్కగా ఆ దిష్టి బొట్టును కూడా ఇక్కడ పెట్టుకొని సాక్షాత్తు అమ్మవారిలాగే కనిపిస్తున్నారేమో, అమ్మవారిలాగా దర్శనమిస్తున్నారు. కోదండాన్ని చేతపట్టుకు వివిధమైనటువంటి అలంకారాలు చక్కటి ఆ స్వామి ఈనాడు మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. సూర్యుని యొక్క మహిమను మనం తెలుసుకోగలుగుతాం, కానీ సూర్యుడికే అధిపతి అయినటువంటి స్వామివారి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోగలమా? అంచేత లోకంలో బయటికి కనిపించేటువంటి అంధకారాన్ని పోగొట్టేటువంటి సామర్థ్యం అనేది సూర్యుడికి ఉండవచ్చు, కానీ అంటే బయట ఉన్నటువంటి చీకటిని పారదోలేటువంటి సామర్థ్యం ఉండవచ్చు, కానీ లోపల ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని ఎవరు తొలగిస్తారు అంటే రామభద్రుడు తొలగిస్తారు. ప్రభావాన్ సీతయాదేవ్యా పరమవ్యోమ భాస్కర అన్నారు. అంటే పరమవ్యోమ భాస్కరుడు అంటే పరమవ్యోమ ఏమిటి అంటే పరమపదం, నిత్య విభూతి అనేటువంటి పరమపదం. తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్య. దివ్య పాదాలు స్వామి, ధనం మదీయం తవ పాద పంకజమన్న రీతిగా ఆ స్వామి శ్రీరాముని సీత ఎడబాసి ఉండదు. సూర్యుని ఎలాగైతే కాంతి విడచి ఉండనట్లు శ్రీరాముని సీత ఎడబాసి ఉండదన్నమాట. అందువల్ల స్వామివారి యొక్క వైభవం నిరతిశయం, నిరుపమానం. అటువంటి పరమాకాశమును వైకుంఠంలో నిత్యం గొప్ప సూర్యుడే వెలుగొందుతున్నాడు రామభద్రుడు. అంచేత ఇట్టి రాముడు సర్వాధికుడై ప్రకాశించుచున్నాడు అని వేదాంత దేశికుల వారు జగత్యాశ్రిత సంత్రాసధ్వాంత విధ్వంసనోదయ ప్రభావాన్ సీతయా దేవ్యా పరమవ్యోమ భాస్కర అని ఆ పరమవ్యోమ భాస్కరుడైనటువంటి ఆ రామభద్రుణ్ణి మనం ఈనాడు మన యొక్క నేత్రములతో సందర్శించుకుంటూ ఉన్నా. మన యొక్క జన్మ ధన్యమైనది కదా. ఆ రామునికి సమర్పించబడినటువంటి ఆ శేషమాలను రాముడి యొక్క భక్తుడైనటువంటి హనుమంతునికి అక్కడ ప్రతిరోజు కూడా వాహన సేవలో సమర్పించి ఆ షఠకోపం కూడా అక్కడ పెడతారన్నమాట. ఎంత చక్కటి ఆ దర్పణంలో రాముణ్ణి మనం దర్శించుకుంటున్నాం. ఆ అద్దం ప్రతిబింబం ఆ రాముణ్ణి సాక్షాత్ దివ్యమంగళ విగ్రహం ద్వారా దర్శించుకోవడం కన్నా కూడా అద్దంలో దర్శించుకుంటే ఇంకా కూడా ఆయన చక్కగా కనిపిస్తూ ఉంటాడు. ఎన్నో రకాలైనటువంటి వివిధమైనటువంటి ఆభరణాలతో స్వామిని అలంకరించి ఉన్నారంటే ఆ రాముడే అందరికీ ఆభరణం. ఈ ఆభరణానికే ఆభరణాలంటే ఈ ఆభరణాలు ఏనాడు ఎటువంటి పుణ్యాన్ని చేసుకున్నవో కానీ అవన్నీ కూడా ఈనాడు రామభద్రుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడ తాకుతూ ఉన్నాయి. అత్యద్భుతమైనటువంటి ఆ సేవను మనం దర్శించుకుంటూ ఉన్నాం. చక్కటి జట, అందువల్ల విశేషంగా శౌరిహి అని భగవంతుడికి ఒక పేరుంది. శౌరిహి అన్నప్పుడు అటువంటి శౌరిని కూడా ఈనాడు ధరించి ఉన్నాడు పరమాత్మ. జయ జయ మహావీరా
మహాధీర ధౌరేయ అని వేదాంత దేశికుల వారు చక్కటి గద్యాన్ని కూడా ఆ రామభద్రునికి సమర్పించారన్నమాట. అంటే రామాయణం యొక్క సమస్తమైనటువంటి సారాన్ని రఘువీర గద్యంలో వేదాంత దేశికుల వారు అక్కడ విశేషంగా రామునికి సమర్పించారు. ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ పల్లకిలో వేంచేస్తూ ఉన్నటువంటి రాముణ్ణి మనం దర్శించుకుంటూ, అలాగే దివ్య ప్రబంధ పారాయణం అనేది ఈనాడు నమ్మాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి తిరువిరుత్తం అనేటువంటి దివ్య ప్రబంధాన్ని అందరూ కూడా ఇప్పుడు పారాయణం చేస్తారు, సేవాకాలం చేస్తారు. ఆ ప్రబంధాన్ని కూడా మనం విని తరిద్దాం. సావిద్దరులా శ్రీహేళయాత్రం తీరత్యాగుణాంధ్రణీర్ణప్రణం వందే రమ్యజ మాధవరమ్మణిం భక్తినాదమారంభామధ్యమాం కార్యపర్యంతాం వందే గురుపరంపరాం ధ్వనిత్వమచ్యుతాం జేత్పదత్మా శ్రీరాయణాయ మేనే పద్మనో శరణం భవతి నారాయణాయ భవే సర్వమయాన ఆద్యశణ గుణపదే పురాదినామయేన భయంగ్రీల భ్రమాణోత్తరాభూర్లోత్తరాత్మ శ్రీభక్తిపారవహేయువాన్ భక్తాగ్నిపరాల శ్రీనపరాం రమణం భగవత్పనిత్వం శాహవిద్యరులా శ్యామ సుందర
दावत ज्वाला पाई की जय जय रावण कंठ विदारी की जय जय दावत ज्वाला पाई की जय जय गोवर्धन गिरिधारी की जय जय गोवर्धन गिरिधारी की जय जय देवकी मुद्दुल पट्टी की जय जय देवकी मुद्दुल पट्टी की जय 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 रामचंद्र महाराज को जय जय भूमि तनयापति की नी जय जय एकशिलापुरवासी की जय जय क्ष्मा कन्या संयुतुनको जय जय एकशिलापुरवासी की जय जय क्ष्मा कन्या संयुतुनको जय जय लोकपालना परुनको जय जय लोकपालना परुनको जय जय श्रीकर गुणभूषितुनको जय जय श्रीकर गुणभूषितुनको जय 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 रामचंद्र महाराज को जय जय भूमि तनयापति की नी जय जय वासुदेव शुभमूर्ति की जय जय वासुदास वरदुनको जय जय वासुदेव शुभमूर्ति की जय जय वासुदास वरदुनको जय जय दास जनावनरकुनको जय जय अस्य स्तोजे महे मगस्य राधस्य चासने मनहोजस्सु वीराः तनोजः वज्रेभ्यो वाजिने वादश्वावतो रतिरो मह्यं सूरिः तनोजो मित्रावरुणारभिद्रगपो नपां सुनोद्यक्षणयादृग स्वयं स यक्ष्मं हृदा येन धत्तापयदीं होत्राभिर्हृता वा सौराधातोन्हुषोतंसो ज्योतश्रद्धस्तरो नरां गोर्तश्रावाः विदृष्टरातिर्यादिबाल्हसत्वा विश्वासपृच्छुसतमिच्छूराः अथग्मन्तानुहोषो हवं सूरे श्रोता राजानो अमृतस्य मन्द्राः नभोजुभो यन्नेमवत्सराधप्रशस्तये महिनारदाविद एदं शर्धं दामयस्याशूरेरित्यावोचन् दशादयस्य नंशे जिम्नानयेषु वसुतादेरारन् विश्वे सुन्वन्तु प्रभृतेषु वाजं मन्दामहे दशादयस्य दासेद्विर्यत्पञ्चबिभ्रातो यन्तिन्ना किमिष्टास्वाष्ठरश्वरेतये शानदस्तरोजरुञ्जते नृण हिरण्यकर्णं मनग्रे वर्णस्तन्नो विश्वे वरिवस्यन्तु देवाः अर्योगिरः सद्याजग्भुषेरो शास्त्रागन्तो भये त्वस्मै चत्वारो आज्ञातवात्र भवती विदिता त्रयी सा धर्मं तदुक्तमखिलेन वनाद्रिनाथ अन्यूनमाचरितुमास्तिकशिक्षणार्थम् अत्रावतीर्य किल सुन्दरराघवो भूः. స్వామి రామభద్ర, వేదాలు అపౌరుషేయాలు. వేదాలు ఆ మూడు కూడా నీ ఆజ్ఞ అని పెద్దలచే చెప్పబడినది. శృతిస్మృతిర్మమైవాజ్ఞ యస్తాముల్లంఘ్య వర్తతే
ఆజ్ఞాచ్ఛేది మమద్రోహి మద్భక్తోపి నవైష్ణవ అని చెప్పిన రీతిగా శృతిస్మృతులలో చెప్పబడినటువంటి విధి విధానాలను ఎవరైతే ఆచరించలేదో వాడు విష్ణుభక్తుడు కాడు. అందువల్ల వేదాలు ప్రమాణములు. వేదాలలో చెప్పబడినటువంటి విహిత కర్మలని ఆచరించడం, నిషిద్ధ కర్మలని పరిత్యజించడం, ఇదే మనకు చాలా ముఖ్యం. అంచేత ఇక్కడ ఆజ్ఞా తవాత్ర భవతి విదితా త్రయీ. త్రయీ అంటే వేదత్రయం. వేదాలలో చెప్పబడినటువంటి ధర్మం సమస్తం కూడా ఏ లోటు లేకుండా ఆచరింపబడాలి కనుక ఆచరించడం కోసమేమో, ఆస్తికులను తీర్చిదిద్దడం కోసమేమో స్వామి ఈ భూమండలంలో నీవు రామభద్రుడిగా అవతరించ. అద్భుతమైనటువంటి శ్లోకం. ధర్మం తదుక్తం అఖిలేన వనాద్రినాథ. తదుక్తం వేదాలలో చెప్పిన ధర్మాన్ని అందరూ కూడా ఆచరించాలంటే దానికి మార్గదర్శకులు కావాలి, ఆదర్శ పురుషులు కావాలి. రాముడు ఆచరించాడు, మనం కూడా ఆచరించాలి. అందువల్ల రాముడు అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు కదండి. అందువల్ల సాక్షాత్తు ధర్మస్వరూపి. ఆ ధర్మమే రాముడిగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. అంచేత అన్యూనమాచరితం ఆస్తిక శిక్షణార్థం. ఆస్తికులకి అందరికీ కూడా శిక్షణ ఇవ్వాలి. దాని కొరకేమో స్వామి నీవు రామావతారాన్ని స్వీకరించావు. ఆ రావణాసురుని సంహరించడానికి కాదు స్వామి, ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలందరూ కూడా ఆస్తికులై వారు తిరిగి ఆ జన్మ చక్రంలో పడిపోకుండా తన దగ్గర అందరినీ ఉంచుకోవాలి అని చెప్పి స్వామి నీవు ఇలా ఉన్నావు కదా. ఆస్తిక శిక్షణార్థం అత్రావతీర్య కిల సుందర రాఘవోభు. ఈనాడు నీవు ఆ రాముడిగా అందరినీ కూడా అనుగ్రహిస్తున్నావు కదా అన్నారు. నమో నమః సప్తమ భూమికాయై అని చెప్పిన రీతిగా ఇక్కడ రాముడిని కొలుస్తూ ఉన్నారు. ఎంత అద్భుతమైనటువంటి సేవ. అలా చూస్తూ ఉంటే మన యొక్క సమస్తము కూడా ఆ రాముని యొక్క పాదార విందములయందే విశేషంగా మన యొక్క దృష్టి అక్కడే ఉంటుంది. రాముడు అంటేనే అందరికీ కూడా ఆనందం కలుగుతుంది. ఆ రామనామ జపం చేత ప్రతి ఒక్కరూ కూడా ఉద్ధరింపబడుతారు. ఆ ఉజ్జీవనం అనేది అలా వస్తుందన్నమాట. వెనకాల వేదపారాయణం చేస్తూ, ముందర దివ్య ప్రబంధ సేవాకాలం చేస్తూ గజరాజులంతా కూడా స్వామివారి కైంకర్యంలో విశేషంగా పాలు పంచుకుంటూ భక్తుల కోలాటాలు అలా చేస్తూ ఉండగా ఈనాడు 5వ రోజు ఉదయం రామభద్రుడు పల్లకిలో ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామి నీవెటువంటి వాడు? ఆస్తిక ధర్మరక్షణం. ఈ ఆస్తిక ధర్మరక్షణం అంటే ఆస్తిక శిక్షణము. ఆస్తికులకు అందరికీ కూడా ఆ ధర్మాన్ని ఇంకా చక్కగా ప్రసాదించాలి. వాళ్ళందరూ కూడా ధర్మాచరణ చేసి ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి పాదార విందాల్ని పొందాలి అనే ఉద్దేశ్యంతో ఈనాడు భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఉపహారాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఉపహారం అని చెప్పినప్పుడు ఉపహరతీతి ఉపహార, తృణమో పణమో అన్న రీతిగా యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం అన్న రీతిగా స్వామివారికి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్న రీతిగా ఆ స్వామివారికి మన యొక్క శక్తి కొలది యథాశక్తి పండు ఏదైనా కూడా నివేదించవచ్చు కనుక హారతి సమర్పిస్తూ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందుతూ, ఓ దేవాదిదేవా నీవేం చేశావు అన్నాడు. వనగిరిపతి ఈశితేతి దేవై త్రిపురహర త్రిపురగ్నచాపభంగాత్ వ్యగణి పరశురామదర్శితస్య స్వకధనుష పరిమర్శదర్శనాచ్చ. దేవాదిదేవ రామభద్ర, త్రిపురాలను దహించాడు శివుడు. ఆ త్రిపురాలను భగ్నం చేసినటువంటి ధనుస్సును నీవు భగ్నం చేసి, శివధనుస్సును నీవు భగ్నం చేశా. అలాగే పరశురాముని చేత చూడబడ్డ
ఆ చూపబడ్డ ఆ ధనమ్మదీయం తవ పాదపంకజమునిగా తవామృతస్యందిని పాదపంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి స్థితేరవిందే మకరంద నిర్భరే అని యామునాచార్యుల వారు స్తోత్రం చేసినట్టు ఆ దివ్య పాదారవిందములు మనకు ఎప్పుడూ కూడా శరణు. ఈ అమృత స్యందిని అన్నారు. ఈ అమృతాన్ని ఒలకబోసేటువంటి ఆ పాదపద్మములన్నమాట. అటువంటి పాదపద్మాలని ఎవరైతే చూస్తాడో, ఎవరైతే దర్శించుకుంటాడో, అతని యొక్క మనస్సు, అతని యొక్క దృష్టి, అతని యొక్క చూపు అనేది ఇక ఎచ్చటికీ వెళ్ళదట. మనకందరికీ కూడా ఆపాదమస్తకం భగవంతుని సేవించుకోవాలి. మనమందరం కూడా ఆ ప్రకారంగా సేవించుకోవాలి. ఎంతో హృద్యమైనటువంటి అత్యద్భుతమైనటువంటి రామాలయం యొక్క గోపురం, ఆ వృక్షాలంతా కూడా అక్కడ రామాలయంలో సేద తీరుతూ ఉన్నాయేమో అనిపిస్తూ ఉంది. చక్కటి శిల్పకళా శోభితంలో ఈ గోపురం అనేది ఎంతో వైభవంగా, ఎందుకంటే గోపుర దర్శనం అనేది సమస్త పాపహరం. గోపురం అనే శబ్దానికి గోపయతి రక్షతి అన్న రీతిగా అందరినీ కూడా రక్షించేదే గోపురం అన్నమాట. అంటే ఉరుములు, మెరుపులు, పిడుగు ఇత్యాలంతా కావచ్చు, దాని ద్వారా ఎవరికి ఏమైనా జరగచ్చు కనుక ఆ గోపుర నిర్మాణం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అలా మెల్లమెల్లగా మాడవీధులలో దేవదేవుడు ఈనాడు రామభద్రుడు పల్లకిలో ఊరేగుతూ అనుగ్రహిస్తూ ఉన్నాడు. స్వామి ఆ పరశురాముని చేత చూపబడ్డ ఆ వైష్ణవ ధనుస్సును కూడా ఎక్కుపెట్టడాన్ని చూడడం చేత దేవతలందరూ కూడా ఈ వనగిరిలో, సుందరబాహు అంటున్న వనగిరిలోనే ప్రభువే అందరినీ పాలించేవాడని చెప్తున్నారు. జృంభితం తద్దనుర్దృష్ట్వా శైవం విష్ణుపరాక్రమై అధికం మేనిరే విష్ణుం దేవాసర్షి పురోగమాః కయితి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినాం ఆవాం తవాంగే సంభూతో తస్మాత్ కేశవనామవాన్ అన్న రీతిగా అందరికీ కూడా ప్రభు ఎవరు అంటే శ్రీమన్నారాయణుడు. అటువంటి స్వామిని మనం దర్శించుకుంటూ తరిద్దాం. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు, ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు.
పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడీతడు పరగ సుగ్రీవు పాలి పరమ బంధుడీతడు సరి హనుమంతు పాలి సామ్రాజ్యము నిరతి విభీషణు పాలి నిధానము నిరతి విభీషణు పాలి నిధానము గాలిమ జనకు పాలి ఘన పారిజాతము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు శబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము తలప శబరి పాలి తత్వపూరహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటే మూరితి వెలయ శ్రీ వెంకటాద్రి విభుడీతడు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. కోదండరామస్వామి వారి దేవాలయంలో మృగశిర నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతిష్ఠా దినాన్ని పురస్కరించుకొని వైఖానస ఆగమోక్తంగా నవాన్నిక బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుచున్నాయి. 5వ రోజు కోదండరాముడు పల్లకిని అధిరోహించాడు. పుష్పశోభితమైనటువంటి పల్లకి మాత్రం కాదు, స్వామి కూడా వివిధ రకాలైనటువంటి సుగంధ భరితమైనటువంటి పుష్పములతో సమకూర్చబడినటువంటి ఆ గజమాలను ధరించి పైన ఆ శుకమనేటువంటి చిలుక, ఆ చిలుకను కూడా ధరించి ఎప్పుడూ కూడా మృదు మధురంగా అందరూ మాట్లాడాలి, ఆ ఎవరిని నొప్పించకుండా మాట్లాడాలి అనేటువంటి ఒక సందేశాన్ని అక్కడ ఇస్తూ అలా చక్కగా కోదండాన్ని ధరించి ధర్మో విగ్రహవాన్ అధర్మ నిరతిం ధన్వీస తన్వీతనః అని దేశికుల వారు పారావార పయో విశోషణకళా పారీణ కాలాలల జ్వాలాజాల విహారహారి విషిక వ్యాపార ఘోరక్రమ సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైకవ్రతి ధర్మో విగ్రహవాన్ అధర్మ విరతిం ధన్వీ స తన్వీతనః అని చక్కగా రామావతారాన్ని స్తోత్రం చేశారు దేశికుల వారు. సముద్ర జలాన్ని ఈ శ్లోకంతో కోదండరాముడైనటువంటి దాశరథు యొక్క అవతార వృత్తాంతంలోని ఏకదేశాన్ని స్వామివారు అనుభవిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, సముద్రం రాఘవో రాజా శరణం గంతుమర్హతి. రాజు అయినటువంటి రాఘవుడు సముద్రుని శరణాగతి చేయడం అనేది తగినది అని ఆ విభీషణాళ్వాన్ పలికినటువంటి సూక్తిలోని ఆదరాతిశయం చేత సముద్రరాజును ఉద్దేశించి నిశాస్తిస్రహ అతిచక్రము 3 రాత్రులు గడిచాయి. కానీ సముద్రరాజు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రాముడికి కోపం వచ్చింది. మామూలుగా చూస్తే రాముడికి కోపం రాదు. క్రోధం ఆహారయ తీవ్రం అన్న రీతిగా
ఆ గొప్పదైనటువంటి కోపాన్ని ఆరోపించుకున్నాడు స్వయంగా. ఆ తీవ్రమైనటువంటి కోపాన్ని ఆవాహనం చేసుకో. రాముడు అంటేనే కోపం రాదు అని అర్థం. ఆ తీవ్రమైన కోపాన్ని ఆవాహనం చేసుకొని అసమర్థం విజానాతి మామయం మకరాలయ చాపమానయ సౌమిత్రే శరాశ్చాశీ విషోపమాన్. లక్ష్మణ, ఈ సముద్రుడు నన్ను చేతగాని వాడు అనుకుంటున్నాడు. ఒక అసమర్థుడిగా ఇతను నన్ను భావిస్తున్నాడు. నేను సిద్ధంగా ఈ సముద్రాన్ని దాటడానికి ఇతడు నాకు దారి చూపెట్టలేదు, నా మాటను వినిపించుకోలేదు. అందువల్ల లక్ష్మణ, ధనుస్సును తీసుకోరా, సర్పాల వంటి నా బాణాన్ని తీసుకుని శరాంశాశీ విషోపం అనే సముద్రుణ్ణి అలాగే ఇంకింపజేస్తాను అని రాముడు ఉద్యమించినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి శ్లోకంలో వాల్మీకి మహర్షి కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ అన్నప్పుడు వీరుడెవడు అన్నారు. నారద మహర్షి కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే, కోపాన్ని కలిగినటువంటి ఎవనికి యుద్ధంలో దేవతలు భయపడతారో అన్నది ఆ ప్రకారంగా మహావీరుడు, శూరుడు, మహాధీర ధౌరేయ అని చెప్తున్నారు కదా. వీరా సత్యవ్రత అని కూడా చెప్తున్నారు. ఆ ప్రకారంగా సముద్రుణ్ణి తప్పించేటట్లు వెంటిని వచ్చినటువంటి శత్రువుల యొక్క ఆ కోపాన్ని, శత్రువులను జయించేటువంటి కోపాన్ని కలవాడు రాముడు కనుక పారావార పయో విశోషణ కళా పారీణ అంటే కాల అనల జ్వాల విహారి. పారావారం అంటే సముద్రం, అందులో నీటిని పూర్తిగా ఎండిపోయేటట్టు చేయడం అనేది ఆ కళలో పారంగతాలు రాముని యొక్క బాణాలన్నమాట. ఎక్కడైనా సముద్రం ఇంకిపోతుందా అండి? కాదు కదా. కానీ రాముని యొక్క బాణములున్నాయే, దివ్య బాణములు, ఆ సముద్రంలోని నీళ్లను కూడా ఇంకింపజేస్తాయట. కానీ భయపెట్టాడు కానీ రాముడు శోషింపచేయలేదు కదా. అందువల్ల ఈ రామబాణాలతో కాలానలం అంటే ప్రళయకాలాగ్ని వలె ఉన్నది. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. ఆ ప్రళయకాలాగ్ని యొక్క జ్వాలా సమూహాలు చేసే విహారాలను రామబాణాలు చేస్తాయట. అందుకే మహావీరత్వమని దేశికుల వారు ఈ శ్లోకంలో విదిత సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. రాముడు అంటేనే అందరూ కూడా శరణాగత వత్సలుడు. ఎవరికి తెలియదండి? విభీషణ శరణాగతి సందర్భంలో ఎవ్వరు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఎదివా రావణ స్వయం, రావణుడే స్వయంగా వచ్చినా కూడా కాపాడుతానని చెప్పాడు కదండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్వ్రతం మమ అని కదా చెప్పాడు. ఇది నా యొక్క వ్రతం అన్నాడు. ఇలా ఎవరు చెప్తాడు? అభయం సర్వభూతేభ్య. అలా అది కళ్యాణ గుణం కదా. ధర్మజ్ఞుడిగా శరణాగతుల విషయంలో వాత్సల్యాన్ని కలవాడుగా రాముడు విశేషంగా కీర్తింపబడుతున్నాడు. విభీషణుని పట్ల అతని యొక్క ఆ శరణాగతి వాత్సల్యం అనేది తెలియజేసే విశేషంగా తెలియజేయబడినది. అది మాత్రం కాదు, సర్వావస్థ సకృత్ప్రపన్న జనతా సంరక్షణైక వ్రతి అన్నారు. ఏ అవస్థ అయినా ఉండొచ్చు, శరణాగతి చాలా ముఖ్యం. సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షమన్న రీతిగా ఒకే సమయంలో సర్వావస్థలు సంభవించే అవకాశం లేకపోయినా కూడా జనతా అని చెప్తున్నారే. ఎవరికి ఎప్పుడు ఎటువంటి ఆపద కలిగినా కూడా అప్పటికప్పుడే రాముడు అనుగ్రహిస్తాడని చెప్పడంలో తాత్పర్యం. అది మాత్రం కాదు, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు ఎవరంటే మూర్తి భవించినటువంటి ధర్మం రాముడు ఇక్కడ. అటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ అనే కృష్ణం ధర్మం సనాతనం కూడా చెప్తున్నారు. అందువల్ల ధర్మమూర్తిని సేవించినందుకు ప్రయోజనం మనకు ఏమిటి అంటే అధర్మ వైముఖ్యం. ఇది చాలా ముఖ్యం.
అంటే ధర్మమూర్తి అయినటువంటి రామభద్రుని సేవిస్తే మనకు అధర్మం చేయడానికి ఎప్పుడు కూడా మనస్సు అధర్మ మార్గంలో నుండి విశ్రాంతిని పొందగలం. ధర్మమూర్తి పట్ల అనురక్తి మనకు కలుగుతుంది. అటువంటి ఆ ధర్మమూర్తి అయినటువంటి ధర్మస్వరూపుడైనటువంటి రామభద్రుడు ఈనాడు కోదండరాముడిగా తిరుపతిలో వేంచేసి ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తూ విశేషంగా పల్లకి సేవ అందరికీ కూడా ఆనందం. స్వామి ప్రతిరోజు కూడా వివిధ వాహనాల్లో ఊరేగుతాడు. ఈనాడు మాత్రం పల్లకిలో ఊరేగుతున్నా అంటే ఆ పర్యంకిక పల్లకి పల్యంకిక అని చెప్తూ ఉంటారు. అటువంటి అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎదుట చక్కటైనటువంటి ఆ దర్పణాన్ని అద్దాన్ని అంతగా పెట్టి ఈనాడు జీయర్ స్వాముల వారి గోష్ఠి నమ్మాళ్వార్లు తిరువిరుత్తమైనటువంటి దివ్య ప్రబంధాన్ని ఋగ్వేద సారభూతమైనటువంటి ఆ ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ ఆ రాముణ్ణి కూడా అక్కడ వాళ్ళందరూ కూడా కీర్తిస్తూ మాయోన్ వడ తిరువేంగడనాడ వల్లిక్కుడిహాళ్ నోయో ఉరక్కిలం కేట్కిన్నెలీరురయ్యర్ నుమదువాయో అదువన్ని వల్వినయేనం కిళియమెళుహుం ఆయో అడుందొండయో అరయో ఇదరివరిదే అని చక్కగా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. భగవంతుడికి 2 నేత్రములు. ఈ ఒకటి సంస్కృత వేదం, మరొకటి ద్రావిడ వేదం. అగాధ భగవద్భక్తి సింధువులైనటువంటి ఆళ్వారుల యొక్క ముఖారవిందము నుండి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి ఆ వేదమే ద్రావిడ వేదం. భగవంతుణ్ణి మనం దర్శించుకుంటూ తరిద్దాం. जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय रजताद्रीश जय पार्वतीश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रजताद्रीश जय पार्वतीश जय सर्वभूतेश चन्द्रसङ्काश जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगोण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुतशिक्ष जय भक्तरक्ष
जय निखिलाध्यक्ष जय पङ्कजाक्ष जय दितिसुत शिक्ष जय भक्तरक्ष जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय सत्यचारित्र जय भालनेत्रा जय सत्यचारित्र जय भालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय सत्यचारित्र जय भालनेत्रा जय परम पवित्र जय पंचवक्त्रा जय रमा हृदयेश जय चित्प्रकाश जय तरिगुण्डेश जय वेङ्कटेश जय रमा हृदयेश जय चित्प्रकाश जय रमा हृदयेश जय चित्प्रकाश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश जय वेङ्कटेश అనవాప్తమత్ర కిల లిప్స్యతే జనైః న చ లబ్ధమేతదిహ భోక్తుమిష్యతే అనవాప్తమత్ర కిల నాస్తి రామ తత్ జగతి త్వయా తృణమవైక్ష్య సుందర. రామభద్ర, నీకు లభించినటువంటి వస్తువు అనేది ఏమీ లేదు. నీవు అవాప్త సమస్త కాముడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా పొందగోరనటువంటి ఒక వస్తువును పొందాలని కోరుతూ ఉంటారు. నీవు రాముడిగా అవతరించావు. కోసల సామ్రాజ్యాన్ని నీవు తృణంగా భావించావు స్వామి. అనవాప్తమత్రకల లిప్సతే జనైః అన్న రీతిగా నచ లబ్ధమేతదిహ భోక్తుమిష్యతే, ఈ కోసల సామ్రాజ్యాన్ని నీవు తృణంగా భావించావేమో. అచ్చటి నుండి బయలుదేరి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ వేంచేసి ఉన్నావు అంటే భక్తుల యొక్క హృదయాలలో వేంచేసి ఉన్నావు. భక్తులు ఎల్లప్పుడూ కూడా నీ యొక్క నామ సంస్మరణం చేస్తూ నామాన్ని కీర్తిస్తూ ఉన్నారు కదా. అటువంటి భక్తుల హృదయాలని దోచుకుంటున్నారు. భక్తులు ఎల్లప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో నిన్ను కీర్తిస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా రామభద్రుడు మాడవీధిలో ఊరేగుతూ గంగుండ్రా మండపం అనేటువంటి ఆ మండపానికి చేరుకున్నారు. ఇది చాలా విశేషమైనటువంటి మండపం. భగవంతుణ్ణి ఎప్పుడైతే మనం వాహన సేవలలో సేవించుకుంటామో ఆ భగవంతునికి కూడా ఒక అలసట, విశ్రాంతి ఇక్కడ కలుగుతుంది. కనుక ఆ రాముణ్ణి మనం దర్శించుకుని తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.